ఈరోజు మాట్లాడాలి. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మొదటగా మాట్లాడొస్తే ఇన్సెంటివ్స్ చాలా లార్జ్ స్కేల్లో ఉన్నాయి అధ్యక్ష. అలాగే మొట్టమొదటిసారిగా ఫార్మర్ ప్రొడక్షన్ కంపెనీస్ని ఎస్హెచ్జీస్ని కూడా రోపింగ్ చేయడం అనేది చాలా అద్భుతం. ఇక ఈ విషయాలు ఆల్రెడీ చాలామంది మాట్లాడారు. అండ్ ఎలాగ క్రియేటింగ్ ద వాల్యూ అడిషన్ చేస్తున్నాం అనేది. అయితే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో నేను ఒకటే చెప్పగలుగుతాను, ఖచ్చితంగా వి విల్ మేక్ ఆంధ్రప్రదేశ్ గ్రేట్ అగైన్ విత్ సిబిఎన్ సార్. అందులో ఎక్కడా కూడా డౌట్ లేదు. ఇక మేజర్గా ఎంఎస్ఎంఈకి వస్తే 2 విషయాలు అధ్యక్ష. మనం 1 నుంచి 10లో కొన్ని అంకెలు తీసేసి ఎలాగైతే క్యాలిక్యులేషన్ చేయలేమో అలాగా ఒక విషయం అయితే ఇందులో నాకు కనబడుతుంది. ఇందాకలా శాసనసభ్యులు రామాంజనేయులు గారు కూడా చెప్పున్నారు, సర్వీస్ సెక్టరు, ట్రాన్స్పోర్ట్ సెక్టరు ఏవైతే ఉన్నాయో అవి ఎస్సీ ఎస్టీ బీసీలు ముఖ్యంగా డిపెండ్ అయ్యి ఎంటర్ప్రెనర్ అవ్వాలనే ఆలోచనతో ఉంటున్నారు. అయితే ఈరోజు మీరు చెప్పిన దాంట్లో ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కనిపించలేదు. అలాగే సర్వీస్ సెక్టర్లో కూడా ఏంటి ఖచ్చితంగా క్లారిటీ కూడా రాకపోవడం అనేది ఇంకోటి. ఇక కొన్ని బుల్లెట్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను, దాన్ని కూడా మీరు సరిచేస్తారని. ఎందుకంటే ఆ పదం వాడైన 1 నుంచి 10లో కొన్ని సంఖ్యలు తీసేసి మనం క్యాలిక్యులేషన్ చేయలేం. అలాగే ఈ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీస్ని మనం పక్కన పెట్టి కూడా ఈ పాలసీని ముందుకు తీసుకెళ్ళడం అనేది కొంచెం ఆలోచించదగిన విషయం. అయితే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, ఇది నిజంగా ఇన్నోవేషన్ హబ్బే. ఇందులో ఉన్న 5 జోనల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లొకేషన్ వైజ్గా మనం చాలా వరకు ముందుకెళ్ళడానికి ఇది ఉంది. అయితే సిబిఎన్ సార్ గారు ఇచ్చిన విజనరీ శ్రీ సిటీ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఇండస్ట్రియల్ జోన్ ఇన్ ఇండియా బికాజ్ ఆఫ్ మళ్ళీ అగైన్ సిబిఎన్ సారే. ఇలాంటి జోన్స్ ఖచ్చితంగా రావాలి. అలాగే ఈ సభ ద్వారా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే అల్లూరు సీతారామరాజు జిల్లాని అలాగే మన్యం పార్వతీపురం జిల్లాని మీరు ఖచ్చితంగా మనకి ఈ జోన్లో తీసుకురావడం జరిగింది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్లో మీరు దాన్ని ఆర్గానిక్ జోన్గా కూడా నోటిఫై చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా వాళ్ళు ఇప్పుడిప్పుడే ఆర్గానిక్ ఫార్మింగ్కి అలవాటు పడుతున్నారు. ఈ యొక్క ప్రోత్సాహం ఇంకా ఎక్కువగా సిక్కిం రాష్ట్రం లాగా మన ఒక జిల్లా కూడా ఆర్గానిక్ జిల్లాగా తయారయ్యే అవకాశం ఉందని ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఒక ఉద్యోగం వస్తే చాలా అనుకునే కుటుంబాలు ఉండే వాళ్ళకి ఖచ్చితంగా 1 ఎంటర్‌ప్రెన్యూర్ ఫర్ 1 ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ మనలే కాకుండా పక్క రాష్ట్రాలు కూడా ఆలోచింపజేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి అలాగే ప్రవేశపెట్టిన మంత్రుల గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.